ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా కడప నగరంలోని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి రెడ్డప్ప మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి భారీ సంఖ్యలో జనాలు, నాయకులు, కార్యకర్తలతోటి పాల్గొన్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొమ్మిశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. కడపలో ఇప్పటికీ ఎలక్షన్ కూడా వచ్చి ఇన్ని రోజులైనా కూడా అధికార పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా గారు అణువున ప్రతి చోట ఎలక్షన్ కమిషన్ నియమావళికి ఉల్లంఘిస్తూ ఆయన ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ వారు చూసినట్టు వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిల్కా పథకాల మీద అలాగే కొన్ని విగ్రహాల మీద కూడా వీళ్ళు కంప్లీట్గా ఆ క్లాత్ వేయాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ అధికారులు యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ త్వరగా చర్యలు తీసుకోవాలని, ఎలక్షన్ సజావుగా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే రెండవ గాంధీ బొమ్మ దగ్గర ఉన్న ఒక మొబైల్ షాప్ వారు, బిగ్ బాస్ మొబైల్ షాప్ వాళ్ళు ఈ అంజద్ బాషా కోసం రంజాన్ ముబారక్ పేరుతో ఇప్పటికి పాంప్లెట్లు వేసి క్లియర్గా అక్కడ ప్రతి ఒక్కరికి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో కడపలో, కడప జిల్లాకు సంబంధించిన అధికారులు ఈ ఎలక్షన్ కోడ్ పాల్పడుతున్న వారి మీద కేసులు ఫైల్ చేసి వెంటనే చర్యలు తీసుకుని ఈ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ విధమైన సంపద సృష్టి లేదు, ఏ విధమైన కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి లేదు, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం లేదు. ఈసారి ప్రజలు కానీ అత్యవసరమైన ఎన్నికలుగా అవసరం తీసుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ కూటమిని విజయవంతంగా గెలిపించి అందరి రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టే విధంగా మేమందరము కష్టపడి పనిచేస్తామన్న సందర్భంగా తప్పకుండా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రపంచంలాగా తెలుగుని ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుమతిగా ఇచ్చి తర్వాత కడప నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కఠోర దీక్షతో పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరము ఏకమై ఇంకా బలవంతులమై ప్రయాణం చేసి కడప నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాగ్దానం కూడా చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా మిమ్మల్ని అంటే టీడీపీ అభ్యర్థిగా టార్గెట్ చేస్తూ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే టీడీపీలో కూడా మీ కొంతమందిని పంపించడము, వాళ్ళతో మీరు గట్టిగా హార్ష్గా మాట్లాడుతున్నారని వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు. వైసీపీ వాళ్ళకి నా గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. నేను వాళ్ళలాగా భూదందాలు చేశానా, పంచాయతీలు చేశానా, ల్యాండ్ మాఫియా చేశానా, ఇసుక మాఫియా చేశానా, గాంజా స్మగ్లింగ్ చేశానా? నేనేమి చేయలేదు కాబట్టి, మ్యాటర్ లేదు కాబట్టి వాళ్ళకి మాట్లాడడానికి ఇలాంటి పిచ్చి కూతలు వస్తూ ఉంటారు. ఈ మాటలకి మనం స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలకందరికీ తెలుసు ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ గెలిచిన నాయకుడు కానీ, వాళ్ళలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా ఈ యొక్క కడప మీద అరాజకం సృష్టించారు. ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తుంటే నా గురించి మాట్లాడడానికి ఏమి లేక మాట్లాడుతాను. డెఫినెట్గా తప్పులు చేస్తే గట్టిగానే ప్రశ్నిస్తాను, గట్టిగానే పోరాడతాను. గెట్ రెడీ, ఫైట్ వాళ్ళని కూడా రెడీగా ఉండమంటున్నాను. ప్రశ్నించేది వాళ్ళనే, తప్పులు చేసేది వాళ్ళనే. సమాధానాలు ఇవ్వాల్సిన వైసీపీ పార్టీ వాళ్ళే. ఎవరెవరు భూ ఆక్రమణలు దందాలు చేశారో ఈసారి ఇక ప్రభుత్వం మారడం ఖాయం. మీ మీద సరైన చర్యలు తీసుకోవడం కూడా ఖాయం. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థి అయిన శ్రీ రెడ్డప్ప గారి మాధవి గారి నామినేషన్ ఎవరు ఊహించిన విధంగా
గత 30 ఏళ్ల చరిత్రలో కడప జిల్లాలో ఎవరికి రానంత ప్రజాస్పందనతో అత్యద్భుతంగా విపరీతమైన ప్రజాకర్షణతో ప్రజల మద్దతుతో ఇవాళ మాధవి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇది ఒక అపూర్వ ఘట్టంగా ఈరోజు కడప చరిత్రలో నిలిచిపోతుంది. మేము నిన్న కూడా చెప్పాం 24/2/2024 తేదీ బట్టి కూడా మేము సంఖ్యాపరంగా కూడా నిన్ననే చెప్పాము. ఇది కడపలో ఒక చరిత్రగా మిగిలిపోతా ఉంది. అలాగే ఈరోజు వచ్చిన స్పందన కంటే మే 3/13 తర్వాత దీనికంటే పెద్ద స్థాయిలో మేము విజయోత్సవాన్ని నిర్వహించబోతున్నాము. అమ్జద్ బాషా మా ఈ నామినేషన్ ఘట్టాన్ని చూసి పరారైపోయాడు. ఎక్కడున్నారో తెలియదు. పాపం అతనికి మనుషులు లేక పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వగా 2 సార్లు గెలిచిన వాళ్ళు కూడా పరారైపోయి చుట్టుపక్కల కార్పొరేటర్లు ఇరుపేటర్లు ఎవరూ లేకుండా పోయి పాపం 500 మంది 1000 మంది నామినేషన్ పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టే మా విజయాన్ని మీరందరూ కూడా మీరు ఊహించుకోవచ్చు. ఇదే విధంగా కడపలో ప్రతి ఒక్క ప్రజలు మీరు ఈ ర్యాలీని చూస్తుంటే అర్థమైతే స్వచ్ఛందంగా కడపలో ప్రజలు అయితే మాత్రం మార్పు కోరుకుంటున్నారని ఈ ర్యాలీని చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అవగాహన అవుతుంది. కాబట్టి కడపలో చరిత్ర మేము తిరగరాయబోతున్నాం. ఒక మహిళా అభ్యర్థి 30,000 మెజార్టీతో గెలిచి ఇక్కడ చరిత్ర సృష్టించబోతా ఉంది. కడప రెడ్డమ్మ ఇక్కడ చరిత్ర లిఖించబోతా ఉంది. 3 సార్లు గెలిచిన అభ్యర్థి కూడా ఇక్కడ ఎవరు లేరు. అది కూడా అమ్జద్ బాషా మైనస్. అది కూడా అతను చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటివి ఏమీ లేవు. కాబట్టి ఈ రోజు ఆయన నామినేషన్ ఘట్టాన్ని మీరు తీసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘట్టాన్ని మీరు తీసుకున్న ఈ 2 ఉదాహరణలు మీకు కరెక్ట్గా ఉంటాయి. ఎవరి నామినేషన్కి ఎంతమంది వచ్చారని కూడా ప్రజలకు తెలిసిపోతుంది. అక్కడ వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ వాళ్ళే అంటున్నారు మా అమ్జద్ బాషా ఓడిపోయినాడని. కాబట్టి దీన్ని బట్టి కడపలో స్పష్టంగా మార్పు కావాలని కడప ప్రజలు తీర్మానించుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మాధవి రెడ్డి గారికి పూర్తిగా సంఘీభావం తెలిపారు. అలాగే ఈ స్ఫూర్తితోనే మే 13వ తేదీ వాళ్ళు ఓటింగ్ జరిపి 30,000 మెజార్టీతో మాధవి గారిని గెలిపించబోతున్నారు. కావున ఈ ర్యాలీ ఈ నామినేషన్ ఘట్టానికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి పసుపు సైనికులకి అలాగే కడప ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాధవి యొక్క నాయకత్వం వైసీపీ క్యాండిడేట్ ఈ రోజు మేము చేసాము. వాళ్ళ వీడియోలో సర్వే చేశాము. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మాధవి రెడ్డి గారు వాళ్ళ సొంత ఊరు నుంచి జనాలతో ఉన్నారనేసి అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మాధవి రెడ్డి గారు వాళ్ళ సొంత ఊరికి ప్రజలు ఉంటే మాధవి రెడ్డి గారి ఊరికి ఇక్కడికి 50 కిలోమీటర్ దూరం ఉంది. వాళ్ళు కడపలో చెందుకోగలరు మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు ఇచ్చి పంచినారు. వాళ్ళు పూర్తిగా డబ్బులు పంచి జనాలు పిలిపించినారు. మేము డబ్బులు ఇవ్వకపోయినా కూడా మాకు జనాలు ఇచ్చినారనే దాని మీద వాళ్ళు ఇదే అవుతున్నారు. అధికారం ఉన్నది ఎవరు? అమ్జద్ బాషా గారు. ఇక్కడ కబ్జా చేసి 100 కోట్లు సంపాదించింది ఎవరు? అమ్జద్ బాషా గారు. మా దగ్గర మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయండి? మా దగ్గర డబ్బులు లేక అభిమానంతో వచ్చిన వాళ్ళంతా. మీరు దీనిపై కూడా అంత డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి తోలుకొని వచ్చారు మీరు కూడా. మరి మీ దగ్గర ఎందుకు అభిమానంతో ప్రజలు రాలేదు? మీరు తీసిన వీడియోలు సాక్ష్యంగా ఉంటాయి. మీరు చాలా మంది రేపు అన్ని టీవీలు చూడండి, ఛానల్ చూడండి. ఈ అమ్జద్ బాషాకి రేపు జగన్ రెడ్డితో చింతపండు పడుతుంది ఖచ్చితంగా. నువ్వు డిప్యూటీ సీఎంగా 5 ఏళ్ళు ఉండి కడప నగరానికి ఏం చేసినావు? కడప ప్రజలకు ఏం చేసినావు? నువ్వు మంచి చేసింటే కూడా ఈరోజు ప్రజలు స్వచ్ఛంగా నీ దాంట్లో పాల్గొనేవారు. మేము ఎక్కడి నుంచి 50 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ తోలుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరందరూ స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలే. డబ్బులు పెట్టి ఎంతమంది అవుతారండి? డబ్బులు పెట్టి మీరు ఎందుకు కొనుక్కోలేరు?